ఉన్నాను. రైట్. వరప్రసాద్ గారు, అసలు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పి మీరు జనంలోకి వెళ్ళండి, శాంతి భద్రతలు లేవు, లేకపోతే అణచివేత ఉంది రాష్ట్రంలో, ఈ అంశాలన్నీ ప్రస్తావించాలి, మేనిఫెస్టో అమలు అవ్వడం లేదు, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. ఒక పొలిటికల్ పార్టీగా జనంలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ఇవన్నీ చేయొచ్చు. అసలు అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా. ఆ పని చేయడేంటి ఈయన? ఆ పని చేయకుండా మీరు వెళ్ళండి, ఈయన మాత్రం వెళ్ళండి. మళ్ళీ రేపు చూడండి, ఈయన వెళ్ళడు ఎక్కడా కూడా. మీరు ఆయన మనస్తత్వాన్ని స్టడీ చేయాలి. ఇక్కడే అసెంబ్లీ లాంటికి వెళ్తే ఫోరం కదా, పబ్లిక్ ఫోరం, డెమోక్రటిక్ ఫోరం, కాన్స్టిట్యూషనల్ ఫోరం. ఆ ఫోరంలో డీసెంట్గా మాట్లాడాలి. ఆ డీసెంట్గా మాట్లాడితే ఎక్స్పోజ్ అయిపోతాడు, తను చేసిన పాపాలన్నీ బయటపడతాయి, తను విషయాలన్నీ కూడా చెప్తారు, ఆ గతంలో ఏం జరిగిందో చెప్తారు, తను ఏం చెప్పడానికి ఏం లేదు, అది ఫేస్ చేయలేడు అతను. డెమోక్రటిక్ అప్రోచ్ అతనికి రాదు. అతనికి బజార్లోకి వెళ్ళి వీధులతో కత్తులు రఫరఫాలు ఇలాంటి భాషలు వాడటానికి బజార్లోకి వెళ్తున్నాడు, రెచ్చగొట్టడానికి. ఒక సైకో ఫ్యాన్సీ బ్యాచ్ ఉంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరిని రెచ్చగొట్టడం, వాళ్ళందరితో వీధులు ప్రదర్శన చేయించటం, బల ప్రదర్శన చేయించటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయటం, బెదిరించటం, చాలా భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. డెమోక్రటిక్ అప్రోచ్ ఆయనకి రాదు, యాక్సెప్ట్ చేయడు. అసలు అది బేసిక్ ఫండమెంటల్గా అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఆ ప్లాట్ఫామ్స్ ఏం వాడుకోడు. ఏమంటే ఎప్పుడన్నా ప్రెస్ని అడ్రస్ చేశాడండి? ఇప్పుడు వారానికి ఒకసారి అడ్రస్ చేస్తున్న ప్రెస్ని, ఆయన ప్రెస్ ఏం చెప్తున్నాడు? రప అసలు ఏందండి ఆ భాష? నాకు అర్థం కాదు. అదేదో సినిమా డైలాగ్ అన్నాడండి అని అనొచ్చు కదా. దాన్ని ఓవర్ఫ్లో చేసి దాన్ని ప్రజలకి సంకేతం ఇస్తున్నాడు, తన సైకో ఫ్యాన్సీకి సంకేతం ఇస్తున్నాడు. ఏమని? చేసుకుంటారా మీ ఇష్టం వచ్చిన, నేను ఉన్నానని చెప్తానికి. అతను సొమ్మేం బాదు. అది ఫ్రాక్షన్స్ లక్షణము. ఫ్రాక్షన్ లక్ష్యం ఏంటంటే హింసను రెచ్చగొట్టడం, నేరం చేపించటం, వాళ్ళని కాపాడటం, రెండు ఉంటాయండి వాళ్ళకి. నేరస్తులు మళ్ళీ కాపాడుతాడు. అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు నేరస్తులందరికీ. వాళ్ళందరితో ఫోటో, ఇందాక మీరు అన్నారే పిలిపించి ఫోటో దిగుతాడు, వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. కాదండి, ఆయన అలా చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ పొలిటికల్, ఇప్పుడు ఒక్క పోలీసే కాదండి, ప్రజలు సమీకరించాలి. పోలీసు లా అండ్ ఆర్డర్ ఏజెన్సీని పటిష్టవంతం చేయాలి, అధికార యంత్రాన్ని పటిష్టం చేయాలి, టఫ్గా డీల్ చేయమని చెప్పాలి. అట్ ది సేమ్ టైం ప్రజల్ని పొలిటికల్గా తయారు చేయాలి. కూటమి నాయకత్వం గ్రామ స్థాయిలో ప్రజల్ని తయారు చేయాలి. వాళ్ళు చేస్తున్న పనులు చెప్పాలి, వివరించి చెప్పాలి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ దుర్మార్గం ఆలోచిస్తున్నారు చెప్పాలి. ఇది పెద్ద టాస్క్ ఆంధ్రప్రదేశ్లో. ఈ టాస్క్లోనే రేపు అన్ని విషయాలు బయటపడతాయి. ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా మైన్యూట్ లెవెల్లో, గ్రామీణ స్థాయి లెవెల్లో పనిచేయాలి. అతన్ని సమర్థించే మీడియా ఉందండి, చేసే మీడియా ఉందండి. అందువల్ల ఇది ఇట్ ఈస్ సాక్షి ఛానల్ అతనికి అది ఒక పెద్ద పెట్టుబడి అండి అతనికి. అది ఎంత ప్రచారం ఇస్తుంది, ఎంత దుర్మార్గం విషయాలు ప్రచారం చేస్తూ ఉంది అది. అందువల్ల ఇది చాలా పొలిటికల్ టాస్క్ అండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు తెలుసు. మరి ఆయన అందరినీ ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని, కూటమి నాయకత్వాన్ని సిద్ధం చేయాలి. వాళ్ళు చేసే దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా కూటమిని తయారు చేయాల్సిన అవసరం, గ్రామీణ స్థాయి నుంచి సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా బిగ్ టాస్క్ ఉంది. నోటీసులు ఇస్తే, ఆ సింగయ్య మృతి కేసులో నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్ళారు, దాన్ని క్వాష్ చేయాలి అని కోర్టుకు వెళ్ళారు. ఎందుకు? అది తన తప్పు లేదు అని తెలిసినప్పుడు క్వాష్ చేయమని వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ముందు కొంచెం బుకాయించారండి, అది ఆయన కారు కాదని బుకాయించారు. దాంతో వీడియోస్ బయట పెట్టేసరికి దాని నుంచి వెనక్కి వెళ్ళి ఆ కేసులో అది కల్పబుల్ హోమ్సైడ్. అది ఆ కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేవ్ అఫెన్సు, సీరియస్ అఫెన్సు. ఆ సీరియస్ అఫెన్స్లో ఏమన్నా అరెస్టులు జరుగుతాయేమో, లేకపోతే ఏమన్నా రేపు శిక్ష పడద్దు అని చెప్పి, నాకేం సంబంధం, డ్రైవర్ ఉండాలి కానీ నాకెట్లా సంబంధం అంటాడు. యు ఆర్ దేర్, వెరీ మచ్ దేర్. యు ఆర్ మనిషి పడితే వాళ్ళు పక్క తీశారు, పక్క తీసిన వాళ్ళు ఎవరు, మరి డ్రైవర్ ఏం చెప్పాడు, ఇదంతా తెలియాలి కదా. ఆయన నాలెడ్జ్లో ఉందా? ఆయన దిగి చెప్పాలి కదా, పోలీసు డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఆయన లేకపోతే వాళ్ళ కార్యకర్తలు డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలి కదా. ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి అని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ రద్దు చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఇది చాలా ఎస్కేపింగ్ నేచరు. ఇట్ ఈస్
Right, ఇది అతని స్టైల్ అండి, ఇది స్టైల్ ఆఫ్ రైట్ ఫంక్షనింగ్ రైట్ అండి. బాలకోటే గారు నేరం చేశాను ఇప్పటి వరకు సింగయ్య తన కారు కింద పడి చనిపోతే ఆ దృశ్యాలు ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే ఓకే అండి, యాక్సిడెంట్లు ఒక రకంగా ఆ జరిగే